ఓకే, దేవుడి నామానికి మహిమ. మనము ఈ రోజు కూడా పౌలు భక్తుడు లైఫ్ లో నుంచి నేర్చుకుంటున్నాము. రెండో మిషనరీ యాత్ర మనం పూర్తి చేసాము. రెండో మిషనరీ యాత్ర పూర్తి చేసి పౌలు అక్కడ నుంచి జెరూసలేంకి వెళ్ళి తర్వాత ఆయన మాతృ సంఘమైన అంత్యోక్య సంఘానికి వెళ్ళి అక్కడే కొన్ని సంవత్సరములు అక్కడే ఉన్నాడు. అక్కడ దాకా మనం చూసాము. దాని మధ్యలో కొరింథీ సంఘంలో మళ్ళీ తెస్సలోనిక సంఘంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. రిసరెక్షన్ గురించి, యేసు ప్రభు పునరుద్ధానం గురించి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అది కూడా మనం చూసాము. అప్పుడు పౌలు కరెక్ట్ గా దాని గురించి ఏం జవాబిచ్చాడు అనే దాన్ని కూడా మనం చూసాం. ఈరోజు మనం మూడో మిషనరీ జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. మూడో మిషనరీ జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ లో మనకుండే ఒక ఇష్యూ ఏంటంటే సంఘంలో ఒక ఐక్యత అనే ఒక విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ అక్కడ జరిగింది. యూనిటీ అనేది కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎస్పెషల్లీ అది ఎక్కడ వచ్చిందంటే కొరింథీ సంఘంలో వచ్చింది. మనం అక్కడికి వెళ్తున్నాం. యూనిటీ గురించి మనం ఈ రోజు నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మలో సంఘం యునైటెడ్ గా ఉండాలి. సంఘం ఎప్పుడు ఐక్యతలో ఉండాలి. సంఘం కొన్ని విషయాల వలన అది చిన్న భిన్నంగా అవ్వకూడదు. విషయాలు మానసికంగా మనం చూస్తే, మనుషుల దృష్టిలో మనం చూస్తే చాలా విషయాలు ఉంటుంది. కానీ ఈ విషయాల కన్నా ఎక్కువ యేసు ప్రభు పరిశుద్ధాత్మ అది మమ్మల్ని ఐక్యతలో మమ్మల్ని ఉంచాలి, మమ్మల్ని ఐక్యత పరచాలి అనేది ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం. మూడో మిషనరీ యాత్ర AD 52లో స్టార్ట్ అయినట్టు మనం చూస్తున్నాము. AD 52లో పౌలు అంత్యోక్యలో ఉన్నప్పుడు ఊరికే అక్కడ అంత్యోక్యలో కూర్చోవడం పౌలుకి అంత ఇష్టం లేకుండా, నేను ఫస్ట్ మిషనరీ యాత్రలో పౌలు బర్నబా కలిసి కొన్ని సంఘాలు స్థాపించాడు. గలతీ ప్రాంతంలో మనం చూసాం. తర్వాత రెండో మిషనరీ జర్నీలో కొన్ని సంఘాలు స్థాపించాడు. యూరోప్ ప్రాంతంలోకి వచ్చాడు. కానీ ఏషియా ప్రాంతానికి అప్పుడు వెళ్ళలేదు. ఆసియాలోకి వెళ్ళాలి అని రెండో మిషనరీ జర్నీ టైంలో పౌలుకి ఒక ఆగ్రహం వచ్చినా కూడా దేవుడు ఇప్పుడు ఆసియా ప్రాంతానికి ఇప్పుడు వెళ్ళకూడదు అని చెప్పి పౌలుని అక్కడ నుంచి కొరింథీ ప్రాంతంలోకి, గ్రీకు ప్రాంతంలోకి పంపించారనేది మనం చూసాము. తర్వాత రెండో మిషనరీ యాత్ర ఎండింగ్ లో అక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఎఫెస్లో కొరింథీలో అక్విలా, ప్రిస్కిల్లా ఇద్దరు ఇంట్లో వాళ్ళందరూ కలిసి పనిచేశారు. అక్కడ నుంచి చేసిన దాని గురించి మనం చూసాము. అన్ని చేసి సంఘాలన్నీ స్థాపించి తర్వాత పౌలు వాళ్ళతో పాటు జెరూసలేం వెళ్ళడానికి, రెండో మిషనరీని ముగించడానికి వాళ్ళు వచ్చినప్పుడు అక్విలా, ప్రిస్కిల్లా ఇద్దరు కూడా పౌలుతో పాటు వచ్చాడు. వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఎఫెసస్ లో వాళ్ళు దిగారు. వాళ్ళు ఎఫెసస్ వరకు వచ్చారు. ఎఫెసస్ వరకు వచ్చినప్పుడు పౌలు కూడా కొన్ని రోజులు వాళ్ళతో పాటు ఎఫెసస్ లో ఉండి ఒక సంఘం అక్కడ ఉండే సినగోగులో వాళ్ళ యూదుల సమాజంలో ఒకరోజు మాట్లాడి, అలా ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండండి అని చెప్పారు. కానీ పౌలు అక్కడ ఉండలేదు. పౌలు తర్వాత నాకు టైం వస్తున్నప్పుడు నేను వస్తాను, ఇప్పుడైతే దానికి టైం లేదు అని పౌలు చెప్పి, తర్వాత ఎప్పుడైనా టైం వస్తే నేను ఇక్కడికి మళ్ళీ రిటర్న్ వస్తానని చెప్పి పౌలు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు దానికి ముందు అక్కడ ఒక కార్యం జరిగింది. దాని గురించి మనం ఇప్పుడు చూద్దాము. పౌలు ఎఫెసులో అక్విలా, ప్రిస్కిల్లా ఇద్దరినే అక్కడ దింపి అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ముందు అక్కడ జరిగిన ఒక కార్యం ఏంటంటే, అప్పల్లో అనే ఒక వ్యక్తి ఎఫెసి ప్రాంతంలోకి వచ్చాడు. అప్పల్లో అనే ఒక వ్యక్తి, ఆయన అలెగ్జాండ్రియా ప్రాంతంలో చెందినవాడు. అక్కడి నుంచి ఆయన వచ్చాడు. ఆయన బాగా డీటెయిల్గా
బైబిల్ గురించి అంటే యేసు ప్రభు సంగతి గురించి ఆయనకి బాగా డీటెయిల్ గా తెలుసు. ఆయనకి బాగా మాట్లాడడానికి వాక్వైర్ అంటే మాట్లాడడానికి బాగా మాట్లాడి అందరినీ ఒప్పించుకున్నట్టు మాట్లాడడానికి ఉండే ఆ ఎబిలిటీ ఆయనకు ఉంది. ఆ ఎబిలిటీని బట్టి బైబిల్లో ఉండే అవగాహన బట్టి అంటే దేవుడు బైబిల్ అంటే నేను ఇప్పుడు చెప్పేది మనకి ఇప్పుడు వచ్చిన బైబిల్ కాదు, పాత నిబంధనలో ఉండే కార్యములు, యేసు ప్రభు కార్యములు, ఇవన్నీ గురించి ఆయనకి ఉండే ఆ అవగాహన బట్టి ఆయన బాగా డీటెయిల్ గా అక్కడ ప్రసంగిస్తున్నాడు, బాగా అందరిని నేర్పిస్తున్నారు. అందరు చాలా మంది ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన మంచి వ్యక్తి, చాలా మంది ఆయన దగ్గరికి వచ్చారు. కానీ ఆయనకి కరెక్ట్ గా రక్షణ అనే దాని గురించి కరెక్ట్ గా తెలియదు. యేసు ప్రభు గురించి తెలుసు, జ్ఞాపక యోహాను గురించి, బాప్టిసం ఇచ్చే యోహాను గురించి ఆయనకి డీటెయిల్ గా తెలుసు. అంటే ఆయన యోహాన్ శిష్యుడుగా ఉంటాడు. అంటే బాప్టిసం ఇచ్చే యోహాన్లో ఆయన ఆసక్తి కలిగి బాప్టిసం ఇచ్చే యోహాను యేసు ప్రభు గురించి మాట్లాడారు. కానీ రక్షణ అనేది పూర్తిగా బాప్టిసం ఇచ్చే యోహాను అంటే ఆ టీంలో వాళ్ళకి రక్షణ అనేది పూర్తిగా లేదు. అలా వచ్చిన ఆ వ్యక్తి అప్పల్లో డాక్ట్రిన్స్ అంటే పాత నిబంధన గ్రంథాలు అన్ని బాగా తెలుసు కాబట్టి, అప్పుడు వచ్చిన డీటెయిల్స్ అన్ని బాగా తెలుసు కాబట్టి, యేసు ప్రభు గురించి అన్ని బాగా డీటెయిల్ గా తెలుసు కాబట్టి, రక్షణ అనేది ఒక్కటి తప్ప మిగిలినవన్నీ బాగా తెలుసు, బాగా డీటెయిల్ గా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ డీటెయిల్ గా మాట్లాడుతున్నాడు, చాలా మంది వచ్చారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే అక్విలా ప్రిస్కిల్లా ఇద్దరు ఎఫెసస్ లో వచ్చారు. వాళ్ళు అప్పల్లోనే వాళ్ళు అక్కడ నుంచి పరిచయం ఉంటారు. పరిచయం అయిన తర్వాత యేసు ప్రభు గురించి బాగా డీటెయిల్ గా ఆయనకి ఏంటి కార్యము అనేది ఆయనకి డీటెయిల్ గా నేర్పించారు. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రక్షణ గురించి అన్ని విషయాల గురించి అప్పల్లోకి అర్థమైంది. అప్పల్లోకి డీటెయిల్ గా ఇవి అర్థం అయిన తర్వాత ఎఫెసస్ లో ఆయన ద్వారా కొన్ని వ్యక్తులు వచ్చారు. కానీ ఆ వ్యక్తుల దగ్గర పరిచయం చేయడానికి ఆయనకి టైం అప్పుడు దొరకలేదు. అప్పుడు అక్కడ నుంచి ఆయన కొరింథీకి వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన ద్వారా సంఘంలోకి వచ్చిన వ్యక్తులు ఎఫెసస్ లో ఉన్నారు. కానీ ఆ వ్యక్తులకి యేసు ప్రభు ద్వారా కలిగిన రక్షణ గురించి అంత అవగాహన వాళ్ళకి లేదు. అంటే యేసు ప్రభు మన పాపముల కొరకు మరణించి తిరిగి లేచి పునరుద్ధరణమైనారు అని మనం నమ్మితే, నా పాపములు యేసు ప్రభు కాల్వరి శిలువలో చేసిన పాప పరిహార బలి ద్వారా పాపములు పరిహారం అయింది అనేది మనం నమ్మి అది మనం ఒప్పుకోవాలి అనేది వాళ్ళకి అర్థం కాలేదు. యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభుని ఒక దేవుడు లాగా చూసుకొని మనకి నామమాత్ర క్రైస్తవులు అనేది చాలా మంది మనకి తెలుసు. అటువంటి వాళ్ళు మామూలు సంఘస్థులో ఉండే వాళ్ళు ఎలా చేస్తారో అలా వాళ్ళు కూడా యేసు ప్రభుని నమ్ముతున్నానని చెప్పి అలా, కానీ రక్షణ అనేది వాళ్ళకి లేని ఒక పరిస్థితిలో అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అక్కడ వదిలేసి ఈ కార్యములన్నీ నడిచిన తర్వాత అప్పల్లో ఎక్కడికి వెళ్ళాడంటే అప్పల్లో కొరింథీకి వెళ్ళాడు. ఆ సమయంలో ఈ 3వ మిషనరీ యాత్ర పౌలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి పౌలు 3వ మిషనరీ యాత్ర స్టార్ట్ చేస్తున్నప్పుడు దానికి వస్తున్నప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ఎఫెసస్ లో ఒక సంఘం ఉంది. అక్విలా ప్రిస్కిల్లా వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు కొన్ని మాటలు చెప్తున్నారు, వాళ్ళు కొన్ని నేర్పిస్తున్నారు. అప్పల్లో స్థాపించిన అప్పల్లో పరిచర్య వలన వచ్చిన కొన్ని వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కూడా యేసు ప్రభునే నమ్ముతున్నారు, కానీ రక్షణ అనేది పూర్తిగా వాళ్ళకి లేదు. అటువంటి ఒక స్థాయిలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు పౌలు 3వ మిషనరీ యాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారంటే, 3వ మిషనరీ యాత్ర కొన్ని కొత్త సంఘములు స్థాపించడం దానికన్నా ఎక్కువ ఫస్ట్ గలతీ ప్రాంతానికి వెళ్ళాడు. పాత సంఘములన్నీ చూసి అక్కడ ఉండే వాళ్ళని అందరినీ మళ్ళీ పురుగొల్పుతూ ఆయన అక్కడ నుంచి వచ్చి ఫస్ట్ మిషనరీ జర్నీలో వెళ్ళిన సంఘానికి వెళ్ళారు. తర్వాత 2వ మిషనరీ జర్నీలో వెళ్ళిన సంఘానికి వెళ్ళారు. అందరినీ ఒకసారి పురుగొల్పి తర్వాత ఇప్పుడు ఏషియా ప్రాంతానికి వచ్చాడు. అప్పుడు దేవుడు చెప్పారు ఏషియాకి ఇప్పుడు వెళ్ళకూడదని చెప్పారు. కానీ ఇప్పుడు దేవుడు ఎఫెసస్ లోకి పౌలునే పంపిస్తున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కార్యం ఏంటంటే, దేవుడు ఒకప్పుడు నో అని చెప్తే అది కంప్లీట్ గా పూర్తిగా నో అని కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు పౌలు నాకు ఏషియా ప్రాంతానికి వెళ్ళాలి అని ఆగ్రహం వచ్చింది, అటువంటి ఆశ వచ్చింది. కానీ దేవుడు ఇప్పుడు ఇక్కడికి వెళ్లకుండా కొరింథీ ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్పి పంపించారు. కానీ ఏషియా ప్రాంతంలో ఎఫెసస్ లో కూడా సంఘాలు స్థాపించబడాలి అనేది
ఏషియా మైనర్ లో ఉండే చాలా, అంటే మన ఇప్పుడుండే ఏషియా కాదు, ఏషియా మైనర్ అనేది, ఆ ఏషియా మైనర్ లో చాలా సంఘములు స్థాపించబడాలి అనేది దేవుడి చిత్తమే. కానీ దానికి ఆ సమయం అది కాదు. దేవుడికి అన్నిటికీ ఒక సమయం ఉంది. ఆ సమయంలో దానికి తగ్గిన వాళ్ళని పంపిస్తారు. పౌలు వచ్చేదానికి ముందే అక్కడ ఆ రూట్ సిద్ధపరచడానికి, యేసు ప్రభు వచ్చేదానికి ముందు అక్కడ రూట్ సిద్ధపరచడానికి యోహాన్ బాప్టిజం ఇచ్చే యోహాన్ని పంపించినట్టు, పౌలు వచ్చేదానికి ముందు మారు మనస్సు బాప్టిజం ఇవ్వడానికి, మారు మనస్సు సువార్త పరిచర్య చేసుకోవడానికి అప్పల్లోనే అక్కడికి పంపించి దేవుడు అది రెడీ చేసి పెట్టాడు. ఆ రెడీ చేసి పెట్టిన తర్వాత పౌలు అక్కడికి వచ్చారు. పౌలు అక్కడికి వచ్చిన తర్వాత పౌలు ఏమర్థమైందంటే, అక్కడ అస్కిల్లా ప్రిస్కిల్లా వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు. వాళ్ళ ద్వారా నేను ఈ డీటెయిల్స్ అన్ని పౌలుకి అర్థమైంది. అప్పలో ఇక్కడ పరిచర్య చేస్తున్నారు, ఆ సంఘము, ఇవన్నీ అర్థమైంది. పౌలు కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి పౌలు వాళ్ళకి ఒక క్వశ్చన్ అడిగారు. మీరు యేసు ప్రభుని మీరు ఇప్పుడు నమ్ముతున్నారు కదా, యేసు ప్రభునే నమ్మిన మీకు పరిశుద్ధాత్ముడు అనే వరము మీకు వచ్చిందా? పరిశుద్ధాత్ముడు మీకు వచ్చింది, మీ దగ్గర మీలోకి వచ్చారా అని అడిగినప్పుడు, వాళ్ళు పరిశుద్ధాత్ముడు అనే ఒక వ్యక్తి గురించి, పరిశుద్ధాత్ముడు అనే ఒక కార్యం ఉంది అని కూడా మాకు తెలియదు అని అప్పుడు పౌలుకి చెప్పారు. అప్పుడు పౌలు అడిగారు, అంటే మీరు ఏ బాప్టిజం పొందారు? కొంతమంది దీనిలో మనకి కొంచెం డౌట్ వచ్చినట్టు ఒకవేళ క్వశ్చన్ అడుగుతారు, ఏంటి బాప్టిజం ద్వారా పరిశుద్ధాత్ముడు వస్తారా అని ఒకవేళ ఒక డౌట్ వచ్చినట్టు ఒకవేళ క్వశ్చన్ అడుగుతారు. బాప్టిజం ద్వారా పరిశుద్ధాత్ముడు వస్తున్నారు అని కాదు పౌలు ఇక్కడ చెప్పింది. పౌలు ఏం చెప్పాడంటే, మీరు నిజంగా రక్షణ పొందిన తర్వాత, విశ్వసించిన తర్వాత బాప్టిజం తీసుకోవాలి అని అర్థం. శిశు స్నానమా, లేకపోతే కొంచెం పెద్ద అయిన తర్వాత ఉండే స్నానమా? బాప్టిజం ఎప్పుడు తీసుకోవాలి? శిశువు అయినప్పుడే తీసుకోవాలా? చిన్నప్పుడే తీసుకోవాలా? లేకపోతే కొంచెం పెద్దగా అయిన తర్వాత తీసుకోవాలా? ఎటువంటి క్వశ్చన్స్ ఏం కాదు ఇక్కడ ఉంటాయి. బాప్టిజం అనేది చిన్నప్పుడు తీసుకోవాల్సినది కాదు, ఒక పెద్ద వ్యక్తి అయిన తర్వాత తీసుకోవాల్సినది కాదు. బాప్టిజం అనేది పూర్తిగా బైబిల్లో మనం చూస్తే, బాప్టిజం అనేది మనం ఎప్పుడు తీసుకోవాలంటే, మనం యేసు ప్రభున పూర్తిగా నమ్మిన తర్వాత, మన రక్షకుడు అని యేసు ప్రభున పూర్తిగా తెలిసిన తర్వాత, నా పాపముల కొరకు యేసు ప్రభు కల్వరి శిలువలో మరణించారు అనేది పూర్తిగా నమ్మిన తర్వాత, అది ఒప్పుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత బాప్టిజం తీసుకోవాలి. అది చిన్నప్పుడు తీసుకోవడం కాదు, అప్పుడు పెద్ద అయినప్పుడు తీసుకోవడం, ఇటువంటి ఏం కాదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, వీళ్ళు అప్పల్లోకి బాప్టిజం ఇచ్చిన యోహాను చెప్పిన మాటలు బాగా తెలుసు, యేసు ప్రభు గురించి కూడా తెలుసు. కానీ ఈ రక్షణ అనేది పూర్తిగా తెలియదు కాబట్టి, ఆయనకి తెలిసినట్టు ఆయన గురించి ఇక్కడ ఏమన్నారంటే, ఆయన బాగా డీటెయిల్ గా మాట్లాడడానికి ఆయనకి తెలుసు. ఆయనకి ప్రసంగం చేయడానికి బాగా మాట్లాడడానికి బాగా మంచి టాలెంట్ ఉంది. అందుకే అటువంటి ఒక వ్యక్తి బాగా డీటెయిల్ గా ప్రసంగం చేస్తున్నప్పుడు, ఆ ప్రసంగంలో చాలా మంది ఆకృష్టరై, అది నచ్చిన వాళ్ళు, ఈ ప్రసంగం నచ్చిన వాళ్ళందరూ సంఘానికి వస్తారు. కానీ ఈయన డీటెయిల్ గా రక్షణ పొందడం అనేది, యేసు ప్రభు కల్వరి శిలువలో నమ్మడం, అది ఒప్పుకోవడం అనేది డీటెయిల్ గా తెలియదు కాబట్టి అది వీళ్ళకి చెప్పలేదు. కానీ అయినా కూడా వీళ్ళందరూ యేసు ప్రభునే వాళ్ళు ఆరాధిస్తున్నారు, యేసు ప్రభునే ప్రార్థిస్తున్నారు. అటువంటి ఒక స్థలంకి ఎవరు వచ్చారంటే పౌలు వచ్చారు. పౌలు వచ్చినప్పుడు పౌలుకి కార్యం దాని గురించి పౌలుకి ఈ డీటెయిల్స్ అన్ని పౌలుకి తెలుసు. ఎఫెసోస్లోకి ఎఫ్ఎస్సి అనే ఒక ఊరికి పౌలు వచ్చారు. ఎఫ్ఎస్సి అనే ఊరి గురించి మనం చూస్తే, ఎఫ్ఎస్సి అనే ఊరి గురించి కూడా మనం ఒకసారి చూద్దాము. ఎఫ్ఎస్సి అనే ఆ ఊరు, అది BC 1100లో అది అక్కడ స్థాపితమైంది. ఆ ఊరు, అక్కడ ఆ పట్టణము, అది దానికి కొంచెం సెంటర్ గా ఉంది, ఒక కేంద్రంగానే ఉంది. పొలిటికల్ గా, రిలీజియస్ గా కొంచెం కేంద్రంగానే ఉంది, ఒక సెంటర్ గానే ఉంది. అందుకే పౌలు అప్పుడు ఇంత పెద్ద అంత్యోక్య ప్రాంతానికి కానీ ఏ ప్రాంతానికి కానీ వెళ్ళడానికి బాగా డీటెయిల్ గా మంచి చోట కాబట్టి పౌలు రెండో మిషనరీ జర్నీలో కూడా అక్కడికి వెళ్ళాలని ఆశించాడు. కానీ దేవుడు అక్కడికి పంపలేదు, ఇప్పుడు పంపించాడు. ఈ ప్రాంతానికి ఉండే ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఆ ప్రాంతంలో ఒక
ఓల్డ్ వరల్డ్ వండర్స్, 7 వరల్డ్ వండర్స్ లో ఉంటాయి. అంటే 7 వరల్డ్ వండర్స్, పాతది కొత్తది అలా రెండు ఉన్నాయి. పాత వరల్డ్ వండర్స్ లో ఉండే ఒక పెద్ద స్టాచ్యూ అక్కడ ఉంది. ఒక డయానా అనే ఒక దేవత, ఆర్టెమిస్ అని వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్తారు. డయానా అనే ఒక దేవత, ఆ దేవత స్టాచ్యూ అక్కడ ఉంది. ఆర్టెమిస్ దేవత స్టాచ్యూ, డయానా దేవత స్టాచ్యూ, అది పెద్ద స్టాచ్యూ. అది ఆ స్టాచ్యూ ఉండే ఊరు. అంటే వాళ్ళు అంత పెద్ద విగ్రహాలని పూజిస్తున్న వాళ్ళు, అది కూడా వరల్డ్ వండర్ గా తయారు చేసిన ఒక పెద్ద విగ్రహం అక్కడ ఉంది. వాళ్ళు దాన్నే అందరూ అక్కడ పూజిస్తారు, అక్కడ ఉన్నారు. తర్వాత ఆ ప్రాంతం అది దానికి సెంటర్ కాబట్టి అక్కడ పెద్ద స్టేడియం ఒకటి ఉంది. ఆ పెద్ద స్టేడియం అప్పుడే అక్కడ 24,000 పీపుల్ కూర్చోడానికి ఉండే పెద్ద స్టేడియం అక్కడ ఉంది. 1895 లో మన ఆర్కియాలజిస్ట్ ఎఫెసస్ ఆ ఏరియా గురించి, ఆ ఊరు గురించి, అక్కడ ఏముంది అనేది ఆర్కియాలజిస్ట్ దాని గురించి పరిశీలించడం మొదలు పెట్టారు. ఇవన్నీ వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఈ పెద్ద స్టేడియము, అక్కడ ఉండే బిల్డింగ్లు, ఇవన్నీ వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. కానీ బైబిల్లో మనకి చెప్పిన డీటెయిల్స్ అన్ని, అప్పుడు ఎఫ్ఎస్సి అనే ఊర్లో ఏమేమి ఉందని, బైబిల్లో ఏమేమి ఉందో అవన్నీ ఆర్కియాలజిస్ట్ ఫైండ్ అవుట్ చేశారు. ఇప్పుడు కూడా అది కొంచెం పాత రూయిన్స్ గా ఆ ఊరికి వెళ్తే చాలా ఆ పెద్ద స్టాచ్యూ అలాంటివి మనం చూసుకోవచ్చు. పెద్ద స్టేడియం అలాంటి దానికి రూయిన్స్ ఇప్పుడు చూసుకోవచ్చు. అలా అక్కడ ఉంది, అది పెద్దది. తర్వాత ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఈ మ్యాజిక్ అంటే మ్యాజిక్ స్పెల్స్ అంటే వాళ్ళు మంత్రాలు అన్ని చెప్పి దానిలో అటువంటి అది అంటే మామూలుగా వాళ్ళు మనకి ఇప్పుడు దేవతల్ని పూజించే వాళ్ళు చేసి అన్ని పూజలు అక్కడ చేస్తున్న వాళ్ళు, వాళ్ళ దగ్గరికి అప్పల్లో లాంటి ఒక వ్యక్తి వచ్చినప్పుడు, అప్పల్లో మంచి ప్రసంగికుడు కాబట్టి ఆయన కరెక్ట్ గా ఒప్పుకోవడానికి, ఆయనకి అది ఒప్పించుకోవడానికి ఆయనకి దేవుడు కొంచెం ఎబిలిటీ ఇచ్చాడు కాబట్టి దాని వల్ల కొంతమందిని సంఘానికి తీసుకొచ్చారు. అంటే 12 మందినే సంఘంలో 12 మంది ఉన్నారు అప్పుడు అప్పల్లో వచ్చిన సంఘంలో. పరిశుద్ధాత్ముడు మీకు ఉందా లేదా అని పౌలు అక్కడికి వచ్చి అడిగినప్పుడు లేదు అని చెప్పారు. మనం 19వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 1 నుంచి కొంచెం చదువుతాము. మనం 1 నుంచి 7 వరకు ఒకసారి చదువుతాము. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 1 to 7. ఒకరు తెలుగులో ఒకరు చదవండి. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చినని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసునామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. ఓకే. వాళ్ళు 12 మంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అప్పుడు కొరింథీకి వెళ్ళారు. నేను చెప్పాను ఇక్కడ నుంచి ప్రిస్కిల్లా వాళ్ళు వచ్చిన తర్వాత దీని గురించి నేర్చిన తర్వాత అప్పల్లో అక్కడే కూర్చోకుండా అప్పల్లో కొరింథీకి వెళ్ళాడు. కొరింథీ సంఘంలో ఆయన మళ్ళీ పరిచయం చేశారు. ఎఫెసస్ సంఘంలో ఏం జరిగిందంటే, వాళ్ళు అక్కడ స్టార్ట్ చేశారు. తర్వాత పౌలు మాట్లాడినప్పుడు వాళ్ళు బాప్టిజం పొంది ఉన్నారు కానీ పరిశుద్ధాత్మ గురించి వారు వినలేదు. పౌలు అడిగారు, ఎందుకు వినలేదు అని అడిగితే, మేము మారు మనసు బాప్టిజం పొంది ఉన్నాము అని చెప్పారు. మారు మనసు బాప్టిజం అనేది అప్పుడు యేసు ప్రభు ఈ లోకంలోకి వస్తున్నప్పుడు దానికి ముందుగా వచ్చిన యోహాను చెప్పిన బాప్టిజము, ఆ బాప్టిజం వాళ్ళు అంటే వాళ్ళు పాత నిబంధనలన్నీ అది పాటిస్తూ యోహానిచ్చిన నా వెనకాలే వస్తున్నాడు యేసు ప్రభు,
అని చెప్పి ఇచ్చిన ఆ బాప్టిసము మీరు మారు మనసు పొందాలి, ఎందుకంటే దేవుడు ఈ భూమికి వస్తున్నారు అనే దాని గురించి చెప్పి ఆ మారు మనసు బాప్టిసం తీసుకున్నారు. అప్పుడు దానిలో పరిశుద్ధాత్ముడు రావడానికి ఛాన్స్ లేదు. పౌలు వచ్చి ఇది చెప్పినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్ముడి గురించి మాకు తెలియదు అని చెప్పినప్పుడు పౌలు డీటెయిల్ గా, ఆల్రెడీ అక్కిల్లా ప్రిస్కిల్లా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు. పౌలు డీటెయిల్ గా దాని గురించి యోహాను బాప్టిసం అంటే ఏంటి, యేసు ప్రభు చెప్పిన బాప్టిసం అంటే ఏంటి అది చెప్పారు. యేసు ప్రభు నామంలో వాళ్ళు స్నానం ఎటు అని ఇక్కడ ఉంది కాబట్టి ఇది కూడా కొంతమంది ఇక్కడ తప్పుగా మాట్లాడే 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, బాప్టిసం వస్తున్నప్పుడు బాప్టిసం ఇచ్చిన తర్వాత పౌలు చేయబట్టి పరిశుద్ధాత్ముడిని ఇచ్చారా అనేది 6వ వాక్యంలో అలా ఉంది. తర్వాత పౌలు చేయబట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. తర్వాత మనము కూడా ఇప్పుడు అలా బాప్టిసం పొందిన తర్వాత పౌలు ఎవరో ఒకరు చేయబట్టి పరిశుద్ధాత్ముడిని మనం స్వీకరించుకోవాలి అని చెప్తున్న కొన్ని విశ్వాసులు ఉన్నారు. పెంతెకోస్తు సంఘంలో ఉండే వాళ్ళు అలా చెప్తారు. వాళ్ళు ఎందుకు అలా చెప్తారంటే వాళ్ళు దీని గురించి డీటెయిల్, అంటే ఇక్కడ ఉండేది ఈ అపొస్తలుల కార్యములు మనం చదువుతున్నప్పుడు మనం చదువుతున్న దీనికి కూడా మన ప్రోగ్రామ్ కూడా మనం ఏం పేరు పెట్టారంటే ఇది లైఫ్ ఆఫ్ పాల్ అని పెట్టారు. లైఫ్ ఆఫ్ పాల్ అంటే పౌలు లైఫ్ లో ఏం జరిగింది, ఇది ఒక హిస్టరీ అనేది మనం అర్థం చేసుకోవాలి. హిస్టరీలో పరిశుద్ధాత్ముడు వచ్చిన కార్యములు డీటెయిల్ గా రాశారు, ఎక్కడ ఎలా వచ్చారు. ఒక్కొక్క ప్రాంతానికి ఫస్ట్ వస్తున్నప్పుడు అది వచ్చేదానికి కొన్ని విధానాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చినప్పుడు కొన్ని విధానాలు ఉన్నాయి, ఆ విధానాలు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళు యేసు ప్రభునే తెలుసు కానీ వాళ్ళు మారు మనస్సు బాప్టిజం ఒక్కటే పొందినారు. వాళ్ళు యేసు ప్రభు రక్షకుడు అనేది వాళ్ళు నమ్మలేదు. పరిశుద్ధాత్ముడు మన లోనికి రాకుండా యేసు ప్రభు రక్షకుడు అనేది తెలుసుకోవడానికి మనకి అవకాశం లేదు. యేసు ప్రభు రక్షకుడు అనేది తెలిసి అది మనం నోటి ద్వారా ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్ముడు మాకు సహాయం ఇవ్వాలి. పరిశుద్ధాత్ముడు సహాయం లేకపోతే అది రాదు. అందుకే అప్పుడు దాకా వాళ్ళకి అది రాలేదు. తర్వాత పౌలు దాని గురించి చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇటువంటి పరిశుద్ధాత్ముడు అనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనకి యేసు ప్రభు ఏక రక్షకుడు అనేది మనకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్ముడు మన లోనికి రావాలి. అవన్నీ వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు విశ్వసించారు. విశ్వసించిన తర్వాత పౌలు బాప్టిసం ఇచ్చారు. పౌలు బాప్టిసం ఇచ్చినప్పుడు ఒకవేళ పౌలు ఏమన్నారంటే మీరు యేసు ప్రభులో విశ్వసించాలి అని పౌలు అన్నాడు. ఎక్కడంటే 4వ వాక్యంలో అది యేసు ప్రభు మీరు యేసు ప్రభులో విశ్వసించాలి అని చెప్పారు. అప్పుడు వాళ్ళు విశ్వసించారు. వాళ్ళు విశ్వసించాలంటే పరిశుద్ధాత్ముడు సహాయం వాళ్ళకి. అప్పుడు వాళ్ళు యేసు ప్రభునే నమ్మాలి అని పౌలు చెప్పి వాళ్ళు అది విశ్వసించినప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్ముడు వాళ్ళ లోనికి వచ్చి సువార్త అప్పుడు విన్నారు. పరిశుద్ధాత్ముడు పౌలు వచ్చాడు. అప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్ముడు వాళ్ళ లోనికి వచ్చారు. పౌలు బాప్టిసం ఇచ్చారు యేసు నామంలో అని ఎలా చెప్తుందంటే యేసు ప్రభు ఏ నామంలో బాప్టిసం ఇవ్వడానికి ఆజ్ఞ ఇచ్చాడో ఆ నామంలో ఇచ్చాడు. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు నామంలో అపొస్తలుల కార్యముల్లో అన్ని ఎక్కడ చూసినా యేసు నామంలో బాప్టిసం ఇచ్చారు, యేసు నామంలో బాప్టిసం ఇచ్చారని అపొస్తలుల కార్యంలో ఉంది. అపొస్తలుల కార్యంలో ఉండే యేసు నామం అనేది దానికి గ్రీకు భాష తెలిసిన వాళ్ళు దాని గురించి ఏమన్నారంటే గ్రీకులో మనకున్నట్టు ఈ ప్రత్యయం అనేది ప్రత్యయాలు అది గ్రీక్ భాషలో లేదు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే యేసు ప్రభు చెప్పిన నామంలో అని చెప్పడానికి కూడా యేసు ప్రభు నామంలో చెప్పడానికి కూడా ఒకే ప్రత్యయాలు అక్కడ వాడుతున్నారు కాబట్టి ఈ కన్ఫ్యూషన్ ఇక్కడ వచ్చింది. దాని వలన కొన్ని కొత్త సంఘములు కూడా కొన్ని స్థాపితమైంది. 1914 వరకు ఆ డౌట్ ఎవరికి రాలేదు. 1914 తర్వాత ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. యేసు నామం అనేది గ్రీకు భాషలో ఉండే ఆ ఒక ప్రిపోజిషన్ ప్రాబ్లం కాబట్టి ఆ ప్రాబ్లం వచ్చింది. అంటే యేసు ప్రభు నామం అంటే ఇక్కడ యేసు ప్రభు అనే నామం కాదు, యేసు ప్రభు చెప్పిన నామం. యేసు ప్రభు ఏ నామం చెప్పారనేది యేసు ప్రభు మాటలే మాకు తెలుసు. మీరు వెళ్ళి తండ్రి యొక్క కుమారుడి యొక్క పరిశుద్ధాత్ముడి యొక్క నామంలో బాప్తిసం ఇవ్వాలని యేసు ప్రభు డైరెక్ట్ గా ఇచ్చిన ఆజ్ఞ మన చేతిలో సువార్తలో మనకు ఉంది. అంటే ఇక్కడ అంటే యేసు ప్రభు చెప్పిన నామంలో వాళ్ళకి బాప్తిసం ఇచ్చారు. యేసు ప్రభు నామంలో బాప్తిసం ఎవరికి ఇస్తున్నారంటే యేసు ప్రభులో విశ్వసించిన వాళ్ళకి ఇస్తారు. అప్పుడు వాళ్ళ దగ్గర అప్పుడు వాళ్ళలోనికి పరిశుద్ధాత్ముడు అప్పుడు వాళ్ళలోనికి వచ్చారు అనేది మనకి అక్కడ నిజం అర్థం చేసుకోవాలి. అలా పరిశుద్ధాత్ముడు వచ్చింది. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఫస్ట్ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు దానికి ఒక ప్రూఫ్ పరిశుద్ధాత్ముడు ఇచ్చారు. అలాగే వాళ్ళు అప్పుడు
టంగ్స్ లో వాళ్ళు మాట్లాడారు. అవన్నీ ఫస్ట్ సారి ఎక్కడ జరిగినప్పుడు కూడా ఇలాగే వచ్చింది, అది మనకు తెలుసు. వాళ్ళు 12 మంది ఉన్నారు. తర్వాత ఇప్పుడు అప్పల్లో గురించి ఎందుకు రాశాడు అనేది కూడా ఒకసారి మనం చూసుకోవాలి. అప్పల్లో గురించి లూకో ఇక్కడ రాయడానికి ఒక విషయం ఉంది. పౌలు గురించి రాస్తున్న లూకా, పౌలు గురించి అని కాదు, అపొస్తలుల కార్యములను రాస్తున్నారు. ఇక్కడ అప్పల్లో గురించి కొన్ని కార్యములు ఎందుకు రాసిచ్చారంటే దానికి ఒక కారణం ఉంది. అప్పల్లో ఇక్కడ ఎఫెసులో సంఘం స్థాపించడానికి ఆయన కారణభూతుడయ్యాడు. అలాగే కొరింథీలో సంఘం అభివృద్ధి పౌలు అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత, కొరింథీలో నుంచి వెళ్ళిన తర్వాత అప్పల్లో కొరింథీకి వెళ్ళాడు. అప్పల్లో కొరింథీకి వెళ్ళినప్పుడు కొరింథీలో కొన్ని ఏంటంటే పౌలు అంత డీటెయిల్ గా, అంటే అప్పల్లో గురించి మనం ఏం నేర్చుకున్నాం, ప్రసంగిస్తున్న ఒక వ్యక్తి, వాక్యము బాగా తెలుసు, అది తెలియడం అనేది ఒకటి కాదు, అది బాగా డీటెయిల్ గా అందరికీ ఒప్పించిన ఆ మార్గంలో, అంటే అందరికీ నచ్చిన మార్గంలో అది ప్రసంగం చేయడానికి, లేకపోతే అది చెప్పడానికి, ప్రబోధించడానికి ఆయనకి ఎబిలిటీ ఉంది. అప్పుడు ఎవరో ఒకరు బాగా డీటెయిల్ గా వాక్య పరిచర్య చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నారంటే ఆ వ్యక్తికి కొన్ని ఫాన్స్ మన లైఫ్ లో జరుగుతుంది. ఎవరో ఒకరు బాగా డీటెయిల్ గా మాట్లాడుతున్న వాళ్ళకి ఫాన్స్ వస్తాయి. అలా ఏమైందంటే ఫాన్స్ గా ఫామ్ అయ్యారు. కొంతమంది ఏమన్నారంటే కాదు, మనం అలా అప్పల్లో అంత డీటెయిల్ గా చెప్తున్నారు కాబట్టి అప్పల్లో గురించి కొంత ఫాన్స్ వచ్చినప్పుడు కొంతమంది మేమైతే అది కాదు, మేము పౌలు ఇక్కడికి వచ్చి మాకు చెప్పించారు, పౌలు చెప్పారు, అందుకే మేము పౌలు ఫ్యాన్స్ అని చెప్పారు. అప్పుడు కొంతమంది ఏమన్నారంటే పౌలు కాదు, మనం ఇక్కడ ఫస్ట్ అక్కడ జెరూసలేంలో ఇచ్చింది ఎవరు, పీటర్, అందుకే మేము పీటర్ గ్రూప్ లో ఉన్న వ్యక్తులని కొంతమంది చెప్పారు. అలాంటి ఈ కింద ఒక గ్రూప్ గా వచ్చారు. అప్పుడు కొంతమంది ఏమన్నారంటే మేము ఏ గ్రూప్ లో లేదు, మీ గ్రూప్ లో లేదు, మేమైతే యేసుప్రభు గ్రూప్ లో ఉన్నాము అని కొంతమంది చెప్పారు. అలా కొన్ని డివిజన్స్ అప్పల్లో కొరింథీ సంఘానికి పోయిన తర్వాత కొరింథీ సంఘంలో అటువంటి ఒక డివిజన్ వచ్చింది. మనం కొరింథీ పత్రికలో ఒక భాగం చదువుతాము. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3 to 6 మనం కొరింథీ 6 వరకు ఒకసారి మనం చదువుతాము. కొరింథీ చదవండి ఎవరో తెలుగులో. బ్రదర్ వినపట్లేదు. 3వ అధ్యాయం 3వ అధ్యాయం 3 నుంచి 6 వరకు. మొదటి కొరింథీలేగా, మొదటి కొరింథీ. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకున్న వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులై మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. అంతేగా బ్రదర్? అంతే. 7 కూడా చదవండి, 7th కూడా చదవండి, 8 వరకు చదవండి. బ్రదర్, కాబట్టి వృద్ధి కలగజేయ దేవునిలోనే గాని నాటు వానిలోనైనా నీళ్లు పోయే వానిలోనైనా ఏమీ లేదు. అదే పౌలు అక్కడ ఏమన్నారంటే మీరు ఇలా డివైడ్ అవ్వడానికి ఇక్కడ ఏ కారణము లేదు. మీరు ఏం చెప్తున్నారంటే పౌలు మీకు స్వార్థ చెప్పారు, అందుకే పౌలు ఫస్ట్ చెప్పారు కాబట్టి మేము పౌలు ఫ్రెండ్స్ అని, పౌలు ఫ్యాన్స్ అని డీటెయిల్ గా చెప్తున్నారు కాబట్టి అప్పట్లోకి దేవుడు అటువంటి పరిచయం. ఎందుకంటే మీరు కొరింథీలో ఫస్ట్ సంఘం స్థాపిస్తున్నప్పుడు పౌలు అక్కడికి రావాల్సి వచ్చింది, పౌలు స్థాపించాడు. స్థాపించిన వాళ్ళకి తర్వాత మళ్ళీ వాళ్ళకి సువార్త చెప్పడం అనేది కాదు. అనుకుంటే మాటలు అప్పల్లో స్థాయిలో చెప్పారు. అంటే ఒక్కొక్క సువార్తకుడికి కానీ, ఒక్కొక్క దేవుడు పరిచర్య చేసే వ్యక్తులకి కానీ వాళ్ళకి ఒక్కొక్క లెవెల్ లేకపోతే ఒక్కొక్క స్టైల్ వాళ్ళకి ఉంటుంది. ఆ స్టైల్ ఎందుకంటే ఇవన్నీ అందరూ ఒకే స్టైల్లో మాట్లాడితే ఒక వెరైటీ అనేది ఉండదు కాబట్టి ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క స్టైల్ ఇస్తారు. మీకు అర్థం అవడానికి చాలా మందికి డిఫరెంట్ ఐడియాస్, డిఫరెంట్ థాట్స్, వాక్యంలో ఉండే వ్యత్యస్తమైన స్థానములు, అది అర్థం అవడానికి డిఫరెంట్ పొజిషన్, అంటే మనకి
ఉపదేశములు అయితే, డాక్టరీన్స్ అయితే చాలా డిఫరెంట్. అప్పుడు పరిశుద్ధాత్ముడి గురించి బాగా చెప్పేవాళ్ళు ఒకరు ఉన్నారు, యేసు ప్రభు గురించి బాగా చెప్పేవాళ్ళు ఒకరు ఉన్నారు, ఈ బాప్టిజం ఎలా చేయాలి, సువార్త ఎలా చెప్పాలి దాని గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి అందరికీ వాళ్ళకి దేవుడు దానిలో అది వాడుకున్నారు. వాళ్ళు ఇది ఎందుకు వాడుతున్నారంటే, వాళ్ళు ఏదో పౌలు ఏదో పెద్దవాడు అవడానికి, అప్పల్లో కూడా హీరో అవడానికి ఏం చెప్పలేదు, పీటర్ కూడా హీరో అవడానికి ఏం చేయలేదు. మళ్ళీ మీరు ఈ మన అందరిలో ఉండేది, మీరు పౌలు ద్వారా మీరు మారు మనసు పొంది వచ్చిన, పీటర్ ద్వారా మారు మనసు పొంది వచ్చిన, లేకపోతే ఎఫ్ఎస్సి సంఘంలో ఫస్ట్ పౌలు వచ్చి, పౌలు తర్వాత తిమోతి అక్కడికి వచ్చి, తిమోతి తర్వాత యోహాను అక్కడ కంటిన్యూ చేశారు. ఇలాంటి వీళ్ళు ఎవరైనా, పౌలైనా తిమోతి అయినా, ఎవరు మాట్లాడినా మీకు రక్షణ కలిగించేది ఈ పౌలు కాదు, ఈ తిమోతి కాదు, ఈ అప్పల్లో కాదు, ఈ పీటర్ కాదు, మీకు సువార్త పరిచయం చెప్పే ఒక వ్యక్తి కాదు, మిమ్మల్ని వాక్యంలో నడిపిస్తున్న వ్యక్తులు ఎవ్వరు కాదు. మీరు సువార్త వినడానికి, మీకు యేసు ప్రభు గురించి తెలియడానికి దేవుడు కొంతమందిని వాడుకుంటారు. దానికి కారణం ఎవరంటే మీలో వచ్చిన పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మీకు విశ్వాసం ఇచ్చారు. పరిశుద్ధాత్ముడు మీకు ఏ విశ్వాసం ఇచ్చారంటే, తండ్రి దేవుడు మీ కొరకు మరణించారు, మీ కొరకు మీ కొరకు ఇప్పుడు పరలోకంలో కూర్చున్నారు, మీ కొరకు రెండోసారి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ విలువ కావాలో అవన్నీ తండ్రి అయిన దేవుడు చెల్లించారు, అందుకే మీరు రక్షణ పొందారు. ఇది చెప్పడానికి ఒక వ్యక్తి వస్తున్నారు. అంటే మీకు మీ బాగా మంచి మీరు ప్రేమించిన ఒక వ్యక్తి మీకు ఒక లెటర్ రాసి పంపిస్తే, మీరు ఆ పోస్ట్ మ్యాన్నే మీరు విలువ ఇస్తున్నట్టు ఉంది. పోస్ట్ మ్యాన్ ఉన్నాడు, పోస్ట్ మ్యాన్ లెటర్ దగ్గరికి తీసుకొస్తారు, లెటర్ ప్రేమపూర్వకంగా మీకు రాసింది వేరొక వ్యక్తి. ఆ వ్యక్తి డైరెక్ట్ గా రాకుండా పోస్ట్ మ్యాన్ దగ్గరికి, పోస్ట్ మ్యాన్ పని చేశాడు, ఆయన పని చేసేదానికి ఆయనకి ప్రతిఫలము, ఆయనకి జీతం వస్తున్నాయి. కాకుండా మీకు ఆ లెటర్ రాసింది మిమ్మల్ని ప్రేమిస్తుంది. కారణభూతుడు ఎవరు? దేవుడు. ఆ దేవుడినే మీరు నమ్ముకోవాలి. మన మధ్యలో ఏ విషయమైనా ఎటువంటి ఐక్యత లేని పరిస్థితి, కొంతమంది ఓకే పౌలు మాట్లాడేది ఒకవేళ మీకు కొంచెం నచ్చకపోయింది. పీటర్ రాసిన పత్రికలు ఏమన్నారంటే, పౌలు రాసే దానిలో మనకి అర్థం కాని కొన్ని ఉన్నాయి. ఎందుకంటే పౌలు అంత స్టాండర్డ్ భాషలో మాట్లాడారు, అంత స్టాండర్డ్ భాషలో పౌలు రాశారు. ఇంకొకటి ఏంటంటే, కొరింథీలోకి వచ్చినప్పుడు కొరింథీలో ఉండే ఆ భాష పౌలు అంత ఫ్లూయెంట్ కాదు, కానీ అప్పల్లో అంత ఫ్లూయెంట్ గా దానిలో అది కూడా అంత డీటెయిల్ వరాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు. అయితే పౌలు అపస్తలుడు, అప్పల్లో ఉపదేశకుడు అనే ఒక పోస్ట్ లో కూడా ఉన్నాడు. ఏ పోస్ట్ అయినా, ఏ వ్యక్తి అయినా పోస్ట్ ఏం లేదు, దేవుడు ఒక పరిచర్య ఇచ్చారు, ఆ పరిచర్య వాళ్ళందరూ వాళ్ళ స్థాయిలో చేశారు, వాళ్ళకి దానికి ప్రతిఫలము, దానికి జీతం వస్తాయి. మీరు నమ్మేది యేసు ప్రభులో నమ్మారు, పరిశుద్ధాత్ముడు ద్వారా మీరు నమ్మారు. అందుకే ఎఫ్ఎస్సి సంఘంలో పరిశుద్ధాత్ముడు లేను అని చెప్పినప్పుడు పౌలు దాని గురించి చెప్పి అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. పరిశుద్ధాత్ముడు లేకపోతే మీరు నమ్మడం కుదరదు. ఎంత పెద్ద పౌలు వచ్చినా, ఎంత పెద్ద అప్పలు వచ్చినా, దానికన్నా పెద్ద పీటర్ వచ్చి మీతో మాట్లాడినా కూడా పరిశుద్ధాత్ముడు మీలో లేకపోతే, యేసు ప్రభు మీ కొరకు మరణించకపోతే ఎవరు మాట్లాడే వాళ్ళతో ఏం లేదు అని పౌలు డీటెయిల్ గా అక్కడ చెప్తున్నారు. అందుకే మీరు ఏం చేసుకోవాలి అంటే, మీరు యునైటెడ్ గా ఉండాలి, ఐక్యతలో మీరు ఉండాలి. సంఘంలో వ్యక్తులు వస్తారు పోతారు, అది కాదు. యేసు ప్రభువులో మీరు నమ్ముతున్నారా, పరిశుద్ధాత్ముడు మీకు సహాయం ఇస్తున్నారా అనేది మనం చూసుకోవాలి. అందుకే ఇదే మాటలు ఎఫ్ఎస్సి పత్రిక రాస్తున్నప్పుడు కూడా పౌలు చెప్పారు. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం పౌలు ఏమన్నారంటే, ఎఫ్ఎస్సి పత్రిక ప్రభువును బట్టి ఖైదీన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే డైరెక్షన్ అయినటకు పిలువబడితిరి.
అదే బ్రదర్, మీరు ఇది పిలువబడిన పిలుపునకు 4వ తగినట్లుగా. 3వ వాక్యమా ఎఫెసీ పత్రిక? అదే బ్రదర్, అదే చదివాను. 4 చదివే బ్రదర్ మీరు. 3 కూడా మీరు చదివా. పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. బ్రదర్ ఇంగ్లీష్ లో ఎలా ఉంది? ప్రభువుని బట్టి అక్కడ ఖైదీ. ఓకే, అక్కడ యూనిటీ ఇన్ స్పిరిట్ అని ఒకటి ఉందిగా, ఒక వేడు ఇంగ్లీష్ లో అయితే ఉంది. బ్రదర్, మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కీప్ ద యూనిటీ ఆఫ్ ద స్పిరిట్ త్రూ ద బాండ్ ఆఫ్ పీస్ అని ఇంగ్లీష్ లో ఉంది. అంటే పౌలు ఏమన్నారంటే మీరు పరిశుద్ధాత్ముడిలో మీరు ఐక్యత కలిగి ఉండాలి అనే మీనింగ్ లో ఒక వేడు ఉంది కదా బ్రదర్ అక్కడ. కీప్ ద యూనిటీ ఆఫ్ స్పిరిట్ అని ఉంది బ్రదర్. కీప్ ద యూనిటీ ఆఫ్ ద అదే స్పిరిట్ ఉంది, ఇన్ ద బాండ్ ఆఫ్ పీస్. అదే సమాధాన కొరకు ఐక్యత కలిగి ఉండాలి. ఇలాంటి ఎన్ని విషయాలున్నా, ఎంతమంది వచ్చినా, వాళ్ళు ఏ మాట్లాడినా, ఏ స్టైల్లో మాట్లాడినా, ఏ రీతిలో మాట్లాడినా దానికేం లేదు. ఇవన్నీ మీకు అందరికి ఒక్కొక్క వాళ్ళకి అర్థం అవడానికి ఒక్కొక్క మార్గం ఉంది. ఆ మార్గంలో దేవుడు మాతో మాట్లాడతారు. అప్పుడు వాళ్ళ బయట వెళ్లకుండా వాళ్ళని పంపించిన దేవుడినే మనం అర్థం చేసుకోవాలి. మనలోనికి వచ్చి దేవుడిని నమ్మడానికి, రక్షణ అనేది మనకి అవకాశం రావడానికి, మనకి పరలోకం అనేది ఉచితంగా రావడానికి, మా కొరకు మరణించిన యేసు ప్రభులో నమ్మడానికి కారణభూతుడైన ఆ పరిశుద్ధాత్ముడు, నాలో ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఇప్పుడు ఇది వింటున్న మీ అందరిలో ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నారు. కాబట్టి మనం అందరిలో సమానంగా కలిగి ఉండే పరిశుద్ధాత్ముడు ఇక్కడ నేర్పిస్తున్నారు. మనము సంఘంలో ఉంటున్నప్పుడు మనం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన గాక. దేవుడు నామానికి మహిమ కలిగిన గాక.